హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎన్టీపీసీలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్‌కి సంబంధించి 515 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా జాబ్ రోల్ వచ్చేసి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఈఈటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కోసమే అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. సాలరీ వచ్చేసి 50,000 నుండి 1,60,000 వరకు పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ పీఎస్యూ జాబ్‌కి సంబంధించి ఇది ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ 2025 ప్రకారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, స్కిల్స్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఎలాంటియి అంటే ఇంగ్లీష్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ ఉండాలి. గేట్ స్కోర్ అయితే మంచి స్కోర్ ఉండాలి. టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలని మెన్షన్ చేశారు. డిసిప్లిన్ వైస్‌గా వేకెన్సీస్ చూసినట్టయితే మొత్తం ఎలక్ట్రికల్‌లో 135 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్‌లో 210 వేకెన్సీస్ కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 125, కంప్యూటర్ సైన్స్, ఐటీలో 15, మొత్తం 475 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీలో చేసి ఉండాలి. అది కూడా బీఈ ఆర్ బీటెక్‌లో చేసి ఉండాలి. మినిమమ్ 65% మార్క్స్ అయితే అంటే 65 మార్క్స్‌తో పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అయితే 55% మార్క్స్‌తో కలిగి ఉండాలి. పాస్డ్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీరైతే 2025లో గేట్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ రాసిన వారైతేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉంటుంది కదా! ఆ ఎలిజిబిలిటీ ఇంజినీరింగ్ బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేసి ఉన్నవాళ్ళు, మెకానికల్ ఇంజినీరింగ్‌లో, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో చేసిన వాళ్ళకే ఈ జాబ్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 27 లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వ్ కేటగిరీస్‌కి అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ కేటాయించారు. ఓబీసీ, ఎన్సీఎల్‌లో 3 ఇయర్స్ కేటాయించారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ కేటాయించారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అయితే రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. సాలరీ అండ్ పే స్కేల్ వచ్చేసి 50,000 నుండి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది అండ్ 1,60,000 వరకు ఐడీఏ రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్‌లో ఇవ్వడం జరుగుతుంది ఆర్ రీజనల్ ఆఫీసర్స్ వైస్‌గా ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే జాయింట్ వెంచర్స్ లెక్క ఇస్తారు. లేకుంటే సబ్సిడియరీస్ లెక్క మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే అలవెన్సెస్ చూస్తే డీఏ రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ బెనిఫిట్స్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. పీఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎల్టీసీ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ట్రైనింగ్‌లోనే ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి 4 స్టెప్స్‌లో కండక్ట్ చేస్తారు. గేట్ స్కోర్ ద్వారా మీకైతే 2025 గేట్ స్కోర్ ద్వారా మీకైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌ని కేటగిరీ వైస్‌గా కట్ ఆఫ్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీ గేట్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అన్ని మార్క్స్ హై ఉన్న అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అయితే 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే ₹300 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించలేదు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 11th ఫిబ్రవరి 2026 నాడు ఉంది. స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2026 నాడు ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలా రోజులు ఏమి ఇయ్యలేదు. జస్ట్ 15 డేస్ మాత్రమే టైమ్ లైన్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి దాంట్లో అడిగేటివి బీటెక్ ఆర్ ఇంజినీరింగ్ మార్క్ షీట్ అడుగుతుంది. గేట్ స్కోర్ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. లేకుంటే స్కోర్ అడుగుతుంది. ఐడీ ప్రూఫ్ అడుగుతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా ఉంటాయి కదా! నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అడుగుతుంది. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అడుగుతుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అండ్ సిగ్నేచర్ ఇలాంటి సర్టిఫికేట్స్ అయితే అడగడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ రాత పరీక్ష లేకుండా మీకు అయితే ఎన్‌టీపీసీలో అయితే స్టార్టింగే 50,000 జీతంతో మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇవైతే పక్కాగా గవర్నమెంట్‌కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేకుంటే నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.